ఏంటమ్మా పెళ్లి కూతురా డల్గా కూర్చున్నా? నాన్న మీ ఇద్దరినీ కలవకూడదని కండిషన్ పెట్టారనా? కావాలంటే వాణ్ణి మళ్ళీ గాలిపటు వదలమని చెప్పనా? అదేం అక్కర్లేదండి, రేపే మాకు నిశ్చితార్థం. మా అన్నయ్య దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఎప్పుడు వస్తున్నారో, ఏ ఫ్లైట్ కు వస్తున్నారో అసలేం తెలియటం లేదు. అంతే కదా, ఇదిగో ఫోన్ చేయి. అన్నయ్య ఉండు, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. హలో, నేను విజయ్ వాళ్ళకని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మీనా వాళ్ళని మాట్లాడుతున్నా అండి. ఏంటి, ఏదైనా ప్రాబ్లం? ఈ పెళ్లికి మీ వల్లే ప్రాబ్లం వచ్చేలా ఉంది. లేకపోతే ఏంటండి, ఎల్లుండే మీ చెల్లెలకి నిశ్చితార్థం. ఈ పాటికి వచ్చుండాలి. మీరే ఇలా లేట్ చేస్తే ఎలా చెప్పండి? మీరు ఫోన్లో కాసేపు ఇలాగే మాట్లాడితే ఫ్లైట్ మిస్ అవుతాం. నేను నా మిస్సెస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాం. ఇలా చూడండి, ఫ్లైట్ లో ముందు సీట్లో కూర్చోండి. ముందు సీట్లో, అప్పుడే మీరు త్వరగా బయటకు రావచ్చు. హలో, వెయిట్ 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 ఏంటిలా బ్రెయిన్ తింటుంది అని చూస్తున్నారా? మీకోసం అందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నాం. అందుకే. మేడం, మీ వాయిస్ నేను ఇప్పుడు ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడా? ఇప్పుడు మీకు ఎప్పుడో విన్నట్టుగా ఉంది, నాకెప్పుడు వింటున్నట్టుంది. రియలీ? మీ పేరు విజయ్ వాళ్ళ అక్కేనా, లేదా మీకంటూ వేరే పేరు ఏదైనా ఉందా? విజయ్ మీకు చెప్పలేదా? నా పేరు... ఎక్స్క్యూజ్ మీ, సారీ. హలో. నువ్వా? ఏంట్రా ఫోన్ మధ్యలో దూరావు? ఏం లేదు, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయాయి. నువ్వు రావడం ఒకటే ఆలస్యం. త్వరగా వచ్చేసాయి. రే వస్తున్నా లేరా. ఇంతకుముందు ఫోన్లో నాతో మాట్లాడారే విజయ్ వాళ్ళ అక్క. ఆవిడ పేరేంటి? ఆ గొంతుని నేనెక్కడో విన్నట్టుందిరా. ఆవిడ పేరేంట్రా? ఏం లేదు, హైదరాబాద్లో ఉన్న అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేశాను. రే ఇడియట్, ఏంట్రా నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్తున్నావు? అమ్మాయి పేరేంట్రా? నా బుర్ర వేడికిపోతుంది. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. కమింగ్ మండే నిశ్చితార్థం. నువ్వు త్వరగా వచ్చాయి. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? సరే, నువ్వు త్వరగా వచ్చాయి. మిగతా విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే? సారీ. ఇట్స్ ఓకే. ఐఎమ్ వెరీ సారీ. రండి, ఈయన మా నాన్నగారు వెంకటపతి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇతను మా అన్న కృష్ణ. నమస్కారం అండి. పెద్దదిన ఉమా. హాయ్. చిన్న వాసు. హలో. హాయ్. చిన్నదన గిరిజ. హలో. ఈవిడ మా అక్క పూజ. నమస్తే. వీళ్ళంతా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. గాయత్రి, కళ్యాణి, మనోజ్, సురభి. హాయ్. ఇంతకీ ఈయనెవరో మాకు చెప్పలేదేంటమ్మా? హీఈస్ అవర్ హౌస్ కీపర్, సభాపతి. మీ వారెక్కడా? సారీ, వారు రాలేదండి. అన్నయ్య ఎందుకు రాలేదు వదినా? జెనీవా ఎయిర్పోర్ట్ వరకు వచ్చారు. సడన్లీ హీ లాస్ట్ హిస్ పాస్పోర్ట్. మ్యారేజ్ కి డెఫినెట్ గా వచ్చేస్తారు. జర్నీ చేసి వచ్చావు, టైర్డ్ అయి ఉంటావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా. రండి నాతో. సభాపతి, ఇంతకీ అన్నయ్య పాస్పోర్ట్ ఎక్కడ మిస్? ఐ డోంట్ నో. హడావుల్లో ఎక్కడ మిస్ చేసినట్టున్నారు. నాగరాజు పాస్పోర్ట్ కనబడకుండా దాచిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ రా. నాకు ప్రశాంతంగా ఉంది. నాకు మనశ్శాంతి పోయింది. పాస్పోర్ట్ దాచిపెట్టమని చెప్పారు. నేను టెన్షన్ తట్టుకోలేక నా పాస్పోర్ట్ దాచిపెట్టాను. వెతుక్కోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. సరే, నాగరాజు రాలేదుగా, అది చాలు. థ్యాంక్ గాడ్. ఒక డౌట్ సార్. ఏంటి? ఎందుకు నాగరాజు గారి పాస్పోర్ట్ ని దాచిపెట్టమని చెప్పారు? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం ఇక్కడికి వచ్చిన పని చూడాలి.